సార్, పుతిన్ భారత్ పర్యటనను ప్రపంచ దేశాలని చాలా నిశితంగా గమనించాయి. ముఖ్యంగా అమెరికా, చైనాలు అయితే చాలా ఆసక్తిగా పరిశీలించిన పరిస్థితి మోదీ పుతిన్ల భేటీని. సో ట్రంప్ నుంచి అయితే ఇప్పటి వరకు ఎటువంటి రియాక్షన్ రాలేదు, కానీ చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్లో చాలా పాజిటివ్గా కథనాలు వచ్చాయి సార్. చాలా అంటే ఈ పుతిన్ భారత్ టూర్కి, మోదీ పుతిన్ల భేటీకి కూడా ప్రియారిటీ ఇచ్చింది గ్లోబల్ టైమ్స్. కొన్ని కథనాలు ఒకసారి నేను స్క్రీన్ మీద చూపించండి. నిన్న సాయంత్రం పోస్ట్ అయినది సార్ ఇది. పుతిన్ సేస్ బోత్ ఇండియా, చైనా ఆర్ రష్యాస్ క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఇన్ ఇంటర్వ్యూ విత్ ఇండియా మీడియా రిపోర్ట్స్ అని చెప్పి. సెకండ్ వన్, రష్యా ఇండియా మూవ్ టు బూస్ట్ టైస్ ఎమిడ్ పుతిన్స్ విజిట్ అని చెప్పేసి. ఇవన్నీ గ్లోబల్ టైమ్స్ లో వచ్చిన కథనాలు. సార్, ఈ టూర్ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి కూడా గ్లోబల్ టైమ్స్ లో కథనాలు వచ్చాయి. నిన్న అయితే మంచి ప్రయారిటీ ఇచ్చారు. సో చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ లో వచ్చిన ఈ కథనాలని ఏదైనా ప్రత్యేకంగా చూడాలంటారు? ప్రత్యేకత ఏముంటుంది, ఇప్పుడు ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండవు. ఇప్పుడు ఇండియా చైనా మధ్య విభేదాలు వస్తే చైనీస్ మీడియా ఇండియాకు వ్యతిరేకంగా కథనాలు రాస్తాయి. ఎందుకంటే గ్లోబల్ టైమ్స్ ఇది అన్ అఫీషియల్ మీడియా. అది మీకు ఇండియా పాకిస్తాన్ల మధ్య విభేదాలు వస్తే చైనా పాకిస్తాన్ మిత్ర దేశాలు గనక ఖచ్చితంగా ఇండియాకు వ్యతిరేకంగా కథనాలు వస్తాయి. ఇండియా అమెరికా మధ్య ఘర్షణ వస్తే చైనాకు పాజిటివ్గానే వార్తలు వస్తాయి. అందువల్ల ఇట్స్ ఆల్ డిప్లొమసీ, ఇట్స్ ఆల్ పాలిటిక్స్. మీకు రష్యా ఇండియా ఫ్రెండ్షిప్ చైనాకు థ్రెట్ కాదు, సో చైనాకు ప్రత్యామ్నాయం కూడా కాదు. ఈవెన్ ఇండియాకు వస్తున్న సందర్భంగా కూడా ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా, అప్పుడు మీరు గ్లోబల్ టైమ్ చూపెట్టారు కదా, ఇండియన్ మీడియా అన్నారు, దాని ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూ. ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పుటిన్ మాకు ఇండియా చైనా ఇది గ్రేటెస్ట్ ఫ్రెండ్స్ అన్నాడు. అంటే చైనా కూడా కలిపి చెప్పాడు. అందువల్ల ఎక్కడా రష్యా ఇండియాతో చేసుకునే స్నేహం నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ చైనా. రష్యా ఇండియా కలయిక చైనాకు వ్యతిరేక కలయిక కాదు. అందువల్ల చైనాకి ఏముంటుంది అభ్యంతరం? పైగా రష్యా ఇండియా కలయిక చైనాకు అడ్వాంటేజ్. ఎందుకంటే చైనా చాలా మంది మన దేశంలో కూడా ఈ యాంటీ చైనా సెంటిమెంట్ వల్ల ఒక రాంగ్ నోషన్ ఉంటుంది. చైనా పాలసీస్ అన్ని ఇండియాను దృష్టిలో పెట్టుకుని ఉంటాయని. వాస్తవం కాదు అది. పాకిస్తాన్ పాలసీస్ అన్ని ఇండియాను దృష్టిలో పెట్టుకుంటాయి. చైనా పాలసీస్ అమెరికాను దృష్టిలో పెట్టుకుంటాయి. వాళ్ళ పోటీ అమెరికా, ఇండియా కాదు. ఇండియా ఎదుగుతోంది, ఇండియాతో ఛాలెంజ్ వస్తుందని మనం చెప్తుంటాం, కానీ రియాలిటీ చైనా చూసేది అమెరికా. ఇండియా మీద ఆ మేర కోపం ఎందుకంటే మనము అమెరికా నాయకత్వంలోని యాంటీ చైనా కూటమిలో ఉన్నాం అన్నది వాళ్ళ ఆరోపణ. ఇప్పుడు క్వాడ్లో ఉన్నాం మనము. క్వాడ్ అనేది అమెరికా నాయకత్వంలో యాంటీ చైనా కూటమి. అందువల్ల ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనాను కంటైన్ చేసే అమెరికా వ్యూహంలో భారత్ భాగస్వామి అవుతుంది అనేది మన మీద కోపం తప్ప, దాంతో పాటు ఇండియాకు చైనాకు సరిహద్దు వివాదాల విషయంలో మనకు వ్యతిరేక వైఖరి తీసుకుంటుంది. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ మాదే అని దుర్మార్గంగా మాట్లాడడం ఇందుకు ఉదాహరణ. కానీ ఫండమెంటల్ గా చైనీస్ ఫారిన్ పాలసీ పొజిషనింగ్ వల్ల అమెరికాకు పోటీగా, ఎందుకంటే ఆ చైనా కోరుకునేది అమెరికాకు రైవల్ గా తాను ఎదగాలి అని కదా. అందువల్ల అమెరికాకు పోటీగా తాను ఎదిగే క్రమానికి నీకు ఇండియా రష్యా ఫ్రెండ్షిప్ వల్ల నష్టమే ఉంది, లాభమే కదా. ఒక రకంగా అమెరికన్ యజమానిని కదా పుటిన్ ప్రశ్నిస్తున్నది. అమెరికా కోరికకు భిన్నంగా కదా ఇండియా రష్యాతో ఫ్రెండ్షిప్ పెట్టుకుంటోంది. మీకు యూరోపియన్ అంబాసిడర్స్, ఫ్రాన్స్, యూకే, జర్మనీ అంబాసిడర్స్ పుటిన్ రాక సందర్భంగా పెద్ద వ్యాసమే రాశారు. భారత్ అభ్యంతరం కూడా చెప్పింది. మొదటి నుంచి ట్రంప్ నుంచి బైడెన్ నుంచి మొదలుకొని యూరోపియన్ లీడర్స్ అందరూ కూడా ఇండో రష్యన్ రిలేషన్స్ కదా టార్గెట్ చేస్తున్నది. ఈవెన్ మీకు లేటెస్ట్ ఎనర్జీ ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొంటుంది కనుక 25% అదనంగా మన పైన ట్రంప్ టారిఫ్లు కూడా విధించాడు కదా. అంటే ఇండియా రష్యా ఫ్రెండ్షిప్ అనేది అమెరికా వ్యతిరేకిస్తుంది, చైనాకి అభ్యంతరం లేదు. చైనా వెల్కమ్స్ ఇట్, ఎందుకంటే అమెరికాకి ఇది పోటీగా మారుతుంది కనుక. అంటే రష్యా ఇండియా రిలేషన్షిప్ వల్ల అమెరికన్ ఆధిపత్యాన్ని సవాల్ చేయబోతుంది. ఇండియా అందుకు దోహదం చేస్తుంది కనుక చైనా సంతోషంగానే ఉంటుంది, అభ్యంతరం ఏముంటుంది. పైగా మనం రష్యా ఇండియా చైనా రిక్ అంటారు దాన్ని, ఆ ట్రైకా అంటారు ఆర్ఐసి అని, దాన్ని రివైవ్ చేయాలని కూడా రష్యా ప్రతిపాదించింది. చైనా సానుకూలంగా కూడా స్పందించింది, ఇండియా కూడా వ్యతిరేకించలేదు. సో అందువల్ల అమెరికన్ డామినేషన్ను టార్గెట్ చేయడానికి
ఇండియా రష్యా రిలేషన్స్ ఉపయోగపడతాయి. అందువల్ల చైనా స్ట్రాటజీలో రష్యా భారత ఫ్రెండ్షిప్ తనకు థ్రెట్ కాదు, తనకు కాంపిటీషను కాదు, తన స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లకు వ్యతిరేకము కాదు. అందుకే చైనా పాజిటివ్గా రెస్పాండ్ అవుతుంది.